ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తించుకోండి. మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా మీరు మాట్లాడుకోగలిగితే మీరు చాలా ఎదిగిన వాళ్ళ కింద లెక్క. మాట్లాడతారు, అందులో ఆడవాళ్ళకి ఇంకా బాగా మాట్లాడతారు. మాట్లాడండి, ఎవరు ఇబ్బంది. కానీ మూడో వ్యక్తి ప్రస్తావన రాకూడదు. ఈసారి ట్రై చేయండి. ఓ నలుగురు మాట్లాడుకున్నారనుకోండి, ఒకటి గురించి మాట్లాడతారు, అందులో ఒకటి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నా పనులకి వెళ్తాను, అప్పుడు మిగతా ముగ్గురు ఏం చేస్తారు? ఈ అర్థం నేను ఎదురు చెప్పాడు, వీడి మటుకు తక్కువడేంటి అంట అని ఆరు గురించి మాట్లాడతాను. మళ్ళీ ఇంకోటి వెళ్ళిపోయాడు అనుకోండి, ఉన్నద్దరు ఏం చెప్తారు? ఇతరుల గురించి నిర్ణయాలు చేయడం, పితూరీలు చెప్పడం, చేయడం, పితూరీలు చెప్పడం. పితూరీలు అంటే చాడీ చెప్తూ ఉంటారా? గురుగులు ఆడతాడు చెప్పకపోతే. మాటలు దుర్వినియోగం చేయడం, వ్యర్థంగా మాట్లాడటం. వ్యర్థంగా మాట్లాడటం. చెడు అలవాట్లు. ఇవన్నీ చెడు అంటారా కాదంటారా? ఇవన్నీ ఇంట్లోంచి బయటపడాలక్కర్లేదా? ఎన్ని జన్మలు పడుతుందో. ఆలస్యంగా లేవడం, ఈ చెడు లక్షణం ఉన్నాడు మన జిమ్లో జాయిన్ అవ్వడం. 4 లేవాలి అంటే 3:30 లేవాలి, స్నానం చేసి కూర్చోవాలి. 3:30 ఎక్కడ ఇచ్చాడండి? ఎవరు ఇచ్చాడు? అని చేత అంతా అయిపోయాక లేస్తాం. అరే లేద్దాం అనుకున్నా లేవలేకపోయినా అంటాడు. నిజంగా లేచి ఉంటే ఎంత ధ్యానం చేతుడు, ఎంత శక్తి సంపాదించుడు, ఆ క్లాస్ వింటే ఎన్ని విషయాలు తెలుసుకుందుడు. అవన్నీ నష్టపోయినట్టే కదా. చేత ఇవి కూడా పోవాలి. సమయానికి తినకపోవడం, సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేయడం, దుర్వినియోగం చేయడం, శరీరాన్ని శుభ్రం చేసుకోకపోవడం ఇలాంటివి. చాలామంది స్నానం చేయకుండా పొద్దున్న ధ్యానంలో కూర్చుంటారు. తప్పేంటి అనుకుంటారు. కానీ ఖచ్చితంగా స్నానం చేసే కూర్చోవాలి. నేను జూమ్లోకి వచ్చేవాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటాను. మీరు స్నానం చేయకుండా కూర్చోండి, స్నానం చేసి కూర్చోండి, ఎంత తేడా ఉంటుందో చూడండి. కారణం ఏంటి అంటే, మీరు గుడికి వెళ్తారు, స్నానం చేసి వెళ్తారా, స్నానం చేయకుండా వెళ్తారు? ఎందుకు స్నానం చేయడం? ఎందుకు ఉత్తరంగా వెళ్తున్నావే, ధ్యానం చేస్తున్నావు అంటే అంతరంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ పాయింట్ అర్థమవుతుంది, అర్థం కావట్లేదు.
బొమ్మకే పవిత్రంగా ఉంటున్నారే, భగవంతుడికి మీరు పవిత్రంగా ఉండక్కలేదా? అందుకే చెప్తాను నేను, పొద్దున్న స్నానం చేసి కూర్చోండి, ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే అంటాను. నిద్ర మొత్తం అంతా వదిలిపోతుంది. స్నానం చేశారు, నూతనోత్సాహం వస్తుంది. ఆ సమయంలో పొద్దున్న 4 గంటలంటే బ్రహ్మ ముహూర్తం, మనసు ఎంతో శాంతించి ఉంటుంది. మీరు రాత్రి నిద్రపోయే ముందు కూర్చోండి, ఆ రోజు పగలు చేసినవన్నీ గుర్తొస్తాయి. రాత్రి నిద్రపోయికి లేకండి, అయ్యేం పెద్ద గుర్తురావు, తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్తారు. అందుకే ఋషులు మహర్షులు అంతా ఆ బ్రహ్మ ముహూర్తాన్ని ఎంచుకుంటారు. పత్రి గారు ఏంటంటే బ్రహ్మముహూర్తం అంటే ఇది ఎలాగ లేచి చావుడు వీళ్ళంతా అంచేత వీళ్ళు ఎప్పుడు కాంటప్పుడు కూర్చొని ఆయన కండిషన్ పెడితే అసలు చేయడండి వీళ్ళంతా. ఆయన తెలిసి వీళ్ళందరి సంగతి. బయట పంపించేవయా, ఇవి మోడీ ఈవిడికే ఉంది ఫోను. రేపు మీకు ఎగ్జామ్ ఇచ్చేసానండి. సాయి కృష్ణారెడ్డి గారు భయం పడుతున్నారండి, రేపు పొద్దున్న ఏమన్నా మా క్లాసులో అలా చెబుతాడు ఈయన. ఏమన్నాను, మీరు గంతులేండి నాకేటు తిట్టాడు అనుకుంటాను, కానీ చెప్పకపోతే వీళ్ళు ఎలా తయారవుతారండి. ఎన్ని పడ్డాను సార్ నేను జనం తగ్గిపోతారండి, పెరగట్లా. మరి ఏంటి దిగుతాను పెరుగుతారు. ఒకటే లెక్క నాకు తెలుసు, పత్రిక పెడతారు కొడతారు కూడా, స్టేజ్ మీద కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ జనం పెరగలా. ప్రపంచవ్యాప్తంగా పెరిగి లక్షల మంది పెరిగిపోయారు కదా. ఆ యజ్ఞంలో ఆయన చూడడానికి ఎన్ని వేల మంది వస్తారు, ఎంత క్రేజ్ ఆయనకి. ఎందుకు అంటే సత్యం బోధిస్తున్నాడు కాబట్టి. పవరు సత్యంలో. ఎవరినైతే గట్టిగా పెడతాడో ఆయన, ఎవరినైతే కొడతాడో వాళ్ళకి ప్రీశిష్యుడు అయిపోతాడు. చూశాను నేను. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఆ ముసలం కావాలన్న నా ప్రీశిష్యుడు అయిపోతే చెడు వ్యసనాలు. జూదము కాకాదం, జూదము. మహాభారతంలో పేకాట్లు లేవు, పేకలు లేవు. అప్పుడు తలకు కనిపెట్టాడు. అప్పుడు జూదం అంటే కింద ఏదో పెట్టుకుని ఆడేవాడు. మద్యపానము, వ్యభిచారము, సిగరెట్లు, మత్తు మందులు, గుట్కాలు సేవించడం. నెక్స్ట్ లాటరీలు, బెట్టింగులు, ఈ రాజకీయాలు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో బాగా బెట్టింగ్ ఉంటాయి కదా, ఆ పార్టీ నెగ్గుతుంది, ఈ పార్టీ నెగ్గుతుంది. ముందు నెగ్గడం మీద కాస్తారు, తర్వాత మెజార్టీ మీద కాస్తారు.
బిట్ కాయిన్స్. దీని పేరు అన్నారా లేదా? ఎలా? బిట్ కాయిన్స్. ఎలా? డబ్బు కడితే 10 మంది జాయిన్ చేయమంటారు. 10 మంది నేను జాయిన్ చేస్తే మళ్ళీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆడింకో 10 మంది చేస్తాడు. అందులో కొంత ఈడ్జామీ పడుతుంది, ఈ మొట్టమొదటి దాంట్లో ఇంకో కొంత పడుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత పెరుగుతూ ఉంటారో వీరికి డబ్బు అంత పెరుగుతూ ఉంటుంది. చివరికి ఏం జరుగుతుంది, ఆకలిలో నోడు డబ్బే హెచ్చదు, మొత్తం పోతాడు స్మాష్ అయిపోతుంది. ఇలా మన సొసైటీలోనే చాలామంది ఉన్నారు, లక్షలు కాదు కోట్లు పోయిన వాళ్ళు. బిట్ కాయిన్స్ అట్రాక్షన్, వ్యసనం, తేలిగ్గా సంపాదించేయాలి, ఊరికే డబ్బులు వచ్చేయాలి, ఆశ, దురాశ, చివరికి ఏమవుతుంది, మాంసభక్షణ, దుర్వ్యయము, అంటే డబ్బును దుర్వినియోగం చేయడం. మానవులు చేసే పనులు 3 రకాలు. 3 రకాల మానవులు ఉన్నారు. సద్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు, ఏదైనా సరే. నిర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు, అంటే వృధా చేసేవాళ్ళు ఉన్నారు. దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. సద్వినియోగం చేస్తే లాభం పొందుతారు, నిర్వినియోగం చేస్తే వృధా చేసుకుంటారు, దుర్వినియోగం చేస్తే కష్టాలు పాలవుతారు. వస్తుందా?